కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడదము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దాసులను ప్రేమించి, సంఘ పెద్దలను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, ఈ కొమ్మూరు ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన సుందరమైన దేవాలయపు 2వ సంవత్సరపు వార్షికోత్సవ సభలో 2వ రాత్రి నీ దాసుడుగా నిలబడి ఉన్నాను. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన నిర్లక్ష్యపు ఆత్మ, ప్రతి విధమైన దయ్యపు ఆత్మ, ప్రతి విధమైన లోబడిని ఆత్మ, తిరుగుబాటు చేయు ఆత్మ, అల్లరి చేయు ఆత్మ యేసు అధికారము కలిగిన నామములో గద్దిస్తున్నాం. ఈ స్థలము విడిచి వెళ్ళిపోవునుగాక. నీ అద్భుతమైన సన్నిధిని స్థలములో ఉంచుమని, సమస్తము మహిమయు ఘనతలు ప్రభావములు మా ద్వారా మీరు పొందుకోమని, చదవబడిన లేఖనాన్ని విరిచి వడ్డించమని, వాక్యాన్ని లోతుల్లో అర్థము చేసుకోగలిగిన జ్ఞానాత్మను బిడులకి మీరు దాయిచేయమని యేసు ఘన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్ అని. 2 భాగాలు చదివాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. ఏలియా ఆరోహణమయ్యాడు. అందరూ చెప్పండి ఏలియా ఆరోహణమయ్యాడు. అందరూ చెప్పండి మాట. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చెప్పండి. జరిగింది ఇది. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో ఏలియా పరలోకానికి వెళ్ళిన అనుభవాన్ని మనము చూస్తున్నాం. ఈ దశలోని మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఉన్న భాగము సంఘానికి జరగవలసిన ఆరోహణం. అయితే ఏలియా అగ్నిరథములు వచ్చి వారిద్దరిని వేరు చేసి ఏలియా ఆరోహణం అవటానికి గల కారణాలు. ఏలియా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈ సార్వత్రిక సంఘము చాలా జాగ్రత్తగా విన్నాం. ప్రపంచంలో కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదము లేకుండా ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి రక్షణ మారు మనసు పొంది బాప్తిస్మను తీసుకొని సంఘములో చేర్చబడి దేవుని బిడ్డలుగా ముద్రించబడిన వారిని యేసు ప్రభులు వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ పరలోకము నుండి ప్రభు దిగి రాబోతున్నాడు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. ఏలియా ఎలా వెళ్ళాడో మచ్చుకు కొన్ని విషయాలు మనం తెలుసుకొని అలా గనక మనం జీవించగలిగితే యేసయ్య ఇవాళో రేపో ఎప్పుడొచ్చినా మనము కూడా ఏలియా వలే చెప్పాలి, ఏలియా వలే ఆరోహణమవుతాం లేక ఎత్తబడతాం. అయితే చాలా విషయాలు 3 భాగాలు ఉన్నాయి. ఇది సమయము కాదు కాబట్టి ఒక భాగము చెప్తాను. ఒక భాగములో 4 విషయాలు చెప్తాను. ఒక భాగములో 6 విషయాలు ఉన్నాయి. ఒక భాగములో 7 విషయాలు ఉన్నాయి. ఈ 3టిని కలిపితే మనము ఏలియా వలె ఎత్తబడతాం. మిగిలిన వారి పరిస్థితి అది బహు భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు త్వరగా ఈ మాటలు మీకు తెలియజేస్తాను. మరే తమ్ముడు నువ్వు కూర్చోరా, టోపీ తమ్ముడు అటు ఇటు తిరగవద్దు, మంచి వీళ్ళు ఎవరికి కావట్లా, నువ్వు కూర్చోండి, మీరు కూర్చోండి, ఎవరు కనపడకూడదు, ఇక్కడ వెనక్కి వెళ్ళాలి. తాగి మీ ఇద్దరు చెరొక బకెట్ పెట్టుకొని తాగండి. సైలెంట్గా దేవుని వాక్యాన్ని విందాం. సీరియస్గా దేవుని వాక్యము దొరకని దినాలు రాబోతున్నాయి. మీకు దొరికింది వాక్యము. అనేక ప్రాంతముల చుట్టూ ప్రస్తుతము అల్పపీడనం వల్ల భయంకరమైన తుఫాను, వర్షము, అద్భుతమైన ఆశ్చర్యకరము. సంఘము ఎన్నో దినాల ప్రార్థన ఫలితంగా దేవుని సేవకులుగా మా సంఘములో చేసిన ప్రార్థనలు, నిన్నటి దినము సేవకులు చేసిన ప్రార్థన, రేపటి దినము వస్తున్న వారు సేవకులు వారి సంఘములో చేసిన ప్రార్థన, చుట్టూ పరిసర ప్రాంతాలు తుఫాను వాతావరణము, వర్షము ఉన్నప్పటికీ ఈ ప్రాంతాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి అనుకూలమైన పరిస్థితులు చేసిన దేవాతి దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాము. అందుకని వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. వాక్యాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. ఆమోసు గ్రంథములో వ్రాయబడి ఉంది, ఒక కాలము వచ్చుచున్నది, అది అన్నపానములతో కూడిన కరువు కాదు గాని దేవుని వాక్యము దొరకని దినములు రాబోతున్నాయి. ఆ దినమున వాక్యము కొరకట ప్రజలు తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరము నుండి దక్షిణం వరకు, ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు తిరుగుతూ ఉంటారని కానీ వారికి వాక్యము దొరకనగాక
దొరకదు అని వ్రాయబడి ఉంది. కనుక దొరికే సమయంలో దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకో, నీ హృదయంలో దాచుకో, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు. తమ్ముడువైనా, స్త్రీవైనా, పురుషుడవైనా, యవనస్తుడవైనా, ఒకవేళ ఈ సభకు రాకుండా ఇంటికాడే ఉండి వింటున్న తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, తల్లి, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న నీవైనా సరే నిన్ను నీవు సిద్ధం చేసుకో. ఏలియా ఆరోహణమయ్యాడు. ఎలా అయ్యాడో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథములోనికి రండి. పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును చదువుకుందాం. ఒక్కళ్ళు పెద్దగా చదివినప్పుడు రెండో వాళ్ళు బ్రేక్ వేసేయండి. ఓకే, చదువమ్మా. యెహోవా సుడిగాలి చేత చాలమ్మా, కొంచెం నెమ్మదిగా నేర్చుకుందాం. ఈ 2వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఏలియా ఆరోహణం అవటానికి మొదటి లక్షణము, జాగ్రత్తగా వినండి. ఒకవేళ పెన్నున్న వాళ్ళు చక్కగా రాసుకోండి. మీ ఉదయం అనే పలకల మీద రాసుకోండి. అక్షర జ్ఞానం లేకపోతే జాగ్రత్తగా నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. నా వైపు చూడండి, అటు దిక్కులు చూడొద్దు. చాలా విలువైన శ్రేష్టమైన ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలు ఏర్పాటు చేశారు. దానికి విలువగా మనము ప్రభులో చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. నెంబర్ 1, ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఈ మాట అందరూ చెప్పండి. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఆరోహణం అవటానికి గల మొదటి లక్షణం అక్కడే ఉంది. చదువు దయచేసి, క్రింద చదువమ్మా. ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి, ఈ మాట చెప్పండి, గిల్గాలు అని చెప్పండి. అందరు చెప్పండి. గిలక్కాయలు కాదు, గిల్గాలు. అందరు చెప్పండి. గుగ్గిలం అంటున్నారు వెనక ఎవరు? గుగ్గిలం, గిలక్కాయలు కాదు, గిల్గాలు. అందరు గట్టిగా చెప్పండి. భలేవాడు, నీకేమైనా చెవుడేమని మేము కరెక్ట్గా చెబుతున్నాం అంటారా అనే మాత్రపోడు కూడా మీరు. కానీ మీరు కాదులే, మా విశ్వాసులు, మీరు చాలా మంచివారు. దేవునికి స్తుతి కలుగును గాక. గిల్గాలు అనగా దొర్లించబడుట, లేక మారు మనస్సు పొందుట, లేక ప్రత్యేకించబడుట, లేక ఏర్పరచబడుట. ఇంచుమించు 20 పర్యాయ పదాలు ఉన్నాయి. నేను ఇప్పుడు దానిలోనికి వెళ్ళి నేను బయటికి రాలేను. జాగ్రత్తగా వినండి. గిల్గాలు అనగా దొర్లించబడుట. మీకు అర్థం కావటం ఇంకా రిఫరెన్స్ కావాలంటే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చదవండి దయచేసి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. త్వరగా బైబుల్ విత్ సెకండ్లో తీయండి. సున్నతి పొంది ఉండలేదు గనుక, అమ్మ ఒక్కర వెనకాళ్ళు ఆగండి. చదువు. ఏలయనగా జరగలేదు కాబట్టి నిలిచిరి. యెహోవా దొర్లించి వేయి. ఆ మాట స్పష్టంగా చదివిన దగ్గర ఉన్న వాళ్ళు చదవడమ్మా. అమ్మమ్మ నువ్వు ఆ మధ్యలో ఉన్న పాప ఆగరా, చదువమ్మా. అప్పుడు యెహోవా మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అనబడెను. గిల్గాలు అంటే ఇప్పుడు చెప్పండి నాతోటి, ఏంటి గిల్గాలు అంటే? దొర్లించబడుట. ఐగుప్తు నుండి దొర్లించబడ్డాము. ఐగుప్తి అనగా లోకము, ఐగుప్తి అనగా పాపము, ఐగుప్తి అనగా సమస్త విధమైన కల్మషముతో కూడిన దానిలో నుండి మనము వేరై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దొర్లించబడ్డాము. రెండవది మారు మనస్సు పొందాము. అందుకే పైన చక్కని వాక్యం రాశారు దైవ సేవకులు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొంది
సువార్తను నమ్ముడి. అసలు ఈ గిల్గాలు అంటే ఏమిటి? ఇంకా కొంచెం ముందుకు వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనమును చదువుకుందాం. దొర్లించబడుట, మారు మనసు పొందుట, సున్నతి పొందుట, ప్రత్యేకించబడుట, వేరై ఉండుట. ఓకే, మంచిది. మార్కు సువార్త 1:4. యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తమై మారు మనస్సు విషయమైన, అది 14 చదువమ్మా, 1:14. తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. త్వరగా ముందుకు వెళదాం, సమయం లేదు కాబట్టి. అపోస్తుల కార్యం 2:38. పేతురు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కుల మత జాతి వర్ణ వర్గ భేదము లేకుండా యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు, క్రైస్తవులు మతము మార్చటానికి వస్తున్నారని అనుకుంటున్నారు. సత్య అన్వేషకులారా, ఈ రాత్రి ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను, మతము మార్చటానికి సభలు కాదు, మతి మార్చటానికి, మనస్సు మార్చటానికి, జీవితాలు మార్చబడటానికి మతములోనే ఉండు, ఆ పరిస్థితుల్లోనే ఉండు, కానీ నీ మనస్సు మార్చుకొని రూపాంతరము చెందటానికే ఈ సభలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనము చూడగలిగితే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 22 వచ్చి కూడా చదవండి దయచేసి త్వరగా. 8:22. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని, మతం మార్చుకోమని చెప్పట్లా. కాబట్టి ఈ నీ చెడుతనము, చూపులు, తలంపులు, యోచన, నడకలు, క్రియలు, ఆలోచనలు, అరికాలు నడినెత్తి వరకు ఒక్కరు నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము. అందుకని మనం మారు మనస్సు పొందాలి. అందుకే ఈ చర్చి వార్షిక సభల్లో సేవకులు పిలిపించి ఈ సువార్తను ప్రకటిస్తుంది, ఈ శుభవార్తను ప్రకటిస్తుంది. ఎందుకో తెలుసా? మారు మనస్సు పొందాలి. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగాలన్నిటిలో మనకు కనపడిన మాట ఏంట్రా చెల్లి? అందరు చెప్పాలి. ఏంటి? అందరు చెప్పండి. మారు మనస్సు ఏంటంట? అందరు చెప్పాలి. ఏంటంట? మారు మనస్సు. గట్టి చెప్పండి. తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా మారు మనసు? అమ్మా, ఎలా ఉంటుందిరా? తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? ఏం చెప్పరు అమ్మా చెల్లి? కనపడదు కదా. మారు మనస్సు. నేను కొంచెం లోపలికి వెళ్ళాలనుకున్నాను, కానీ భోజనాలు ఒకటి పెట్టుకున్నారు మీరు. ఆ భోజనానికి కూడా ఇబ్బంది, పాపం కష్టపడి తయారు చేసుకున్నారు కాబట్టి మంచిది. మరొక అనుకూలాన్ని బట్టి మనస్సు మార్చబడుట. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము త్వరగా. కాబట్టి సహోదరులారా, ఎవరికి అనుకూలము? దేవునికి అనుకూలము. కొంచెం కిందకు వచ్చేమా, ఇంకొక వచనం దాటి ముందుకు వచ్చేసి. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన, అది 2 చేతుల దేవుని బిగ్గరగా స్తుతులు చెల్లిద్దాము. మరొకసారి అందరూ 2 చేతులు హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. గిల్గాలు అంటే మారు మనస్సు పొందుట. చెల్లి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను ఒక్క ప్రశ్న వేస్తున్నా. నేను మారు మనస్సు పొంది రక్షణ బాప్తీసం పొందానండి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. మారు మనస్సు పొంది రక్షించబడ్డాను అన్నవాళ్ళు ధైర్యంగా చెయ్యొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. మారు మనస్సు రక్షణ లేదు అన్నవాళ్ళు చెయ్యొద్దండి.
ఏంటి చెప్పరేంటమ్మా అంటే ఈ రాత్రి మీ కొరకే శుభవార్త. తల్లి చెల్లి, ఈ రాత్రి గిల్గాలు అనుభవంలోనికి రావాలని ప్రభు ప్రేమతో మీకు తెలియచేస్తున్నా. ఏలియా ఆరోహణం అవటానికి మొదటి లక్షణం నెంబర్ 1 గిల్గాలు అనుభవం, దొర్లించబడిన అనుభవం, లోకము నుండి వేరైన అనుభవం, పాపము నుండి వేరైన అనుభవం, లోతైన మారు మనసు అండి. లోతైన మారు మనసు పొందాలి ఈ కడవర దినాల్లో. పైకి కాదు, లోతైన మారు మనసు చెడుగు నుండి. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని చాలా మంది మనుషులుగానే ఉంటారు, మనుషులుగానే ఉంటారు. కానీ వారి ఆలోచనలు, వారి ఉద్దేశములు మార్పు చెందనివిగా ఉంటాయి. ఈ రాత్రి నా ప్రియ తల్లి చెల్లి తమ్ముడు, ఈ కొమ్మూరు గ్రామ ప్రజలారా, నీవు మారు మనస్సు పొందాలని పిలుపునిస్తున్నాను. మారు మనస్సు నిమిత్తమై క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. ఏలియా ఆరోహణం అవటానికి నెంబర్ 1 గిల్గాలు అనుభవంలోనికి వచ్చాడు, దొర్లించబడిన అనుభవంలోనికి వచ్చాడు, వేరైన అనుభవంలోనికి వచ్చాడు, ప్రత్యేకించబడిన అనుభవంలోనికి వచ్చాడు. దేవునికి లోకమునకు వేరై ప్రత్యేకించబడి రూపాంతరమును చెంది దేవుని కొరకు ముద్రించబడిన వ్యక్తిగా యేసు నామములో మనమందరము ఉందుముగాక. నేను ముందుకు వెళుతున్నాను. నెంబర్ 1 గిల్గాలు అనుభవం. అందరు చెప్పండి. రెండవ అనుభవం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అదే రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మనెను. చాలు అవసరాన్ని బట్టి చదువుకుందాం. యెహోవా నన్ను బేతేలుకు వెళ్ళమనెను. బేతేలు అంటే ఏంటి? నా వైపు చూడండి, మనస్సు దేవుని వాక్యం మీద ఉంచండి. తల్లి చెల్లి, బేతేలు అనగా ఏమిటి చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనము. బయలుదేరి బేతేలునకు బలిపీఠము కట్టిన. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనం కూడా చదువమ్మా. ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనము. ఆ స్థలమునకు బేతేలు అన్నక్కడ ఒక అంకి ఉంటుంది చూడండి. క్రింద ఏమని ఉంది? దేవుని మందిరము. అంటే రక్షణ మారు మనస్సు పొందిన నీవైనా నేనైనా ఎవరైనా పొంది రక్షణ మారు మనస్సు పొందిన మనము ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. నా కుడి చేతికెళ్ళి చూడండి. ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని లక్షల రూపాయలు కట్టించుకున్న దేనికి? ఎందుకు చెప్పండి? లైటింగ్ వేసుకోవటానికా? లైటింగ్ చూడటానికా? మరి ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? గట్టిగా చెప్పాలి. వెనకాల ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరము బేతేలుకు వెళ్ళారట. చూద్దాం పరిశుద్ధ గ్రంథమును. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనము. యేసేబు ఇంటి వారు, అది యేసేబు ఒక్కడే కాదు, యేసేబు తన భార్య ఎవరు? ఐగుప్తు యొక్క ఫరో కూతురు. యేసేబుకి వివాహం జరిపినప్పుడు యేసేబు తన భార్య అనగా 2 బిడ్డలు, యేసేబుకి 2 బిడ్డలు, మనష్షి ఎఫ్రాయిము, ఇద్దరు, మొత్తం 4 కలిసి ఎక్కడికి వెళ్ళారట చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? అయితే ఈ రాత్రి నీవు, నీ భర్త, నీవు, నీ కుమారుడు, నీవు, నీ కుమార్తె, నీ కుటుంబ సభ్యులందరూ యేసు నామములో మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకున్న బిడ్డలు మందిరానికి వెళ్ళుదురుగాక. మందిరములోనికి వెళ్ళుదురుగాక. ఎందుకు వెళ్ళాలండి మందిరంలోకి? ఎందుకు వెళ్ళాలి? అక్కడే రాశాడు న్యాయాధిపతుల గ్రంథం 1:22. యేసేబు తన ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడంట చెప్పాలి. ఈ మాట చెప్పండి. ఎలా ఉన్నాడట? యేసయ్య తోడుగా ఉన్నాడు. మనం బేతేలుకు అనగా దేవుని మందిరానికి వచ్చే ప్రతి తల్లి చెల్లికి యేసయ్య తోడుగా ఉంటాడు. ఈ కొమ్మూరు ప్రాంతంలో ఏ తండ్రి అయినా, ఏ చెల్లైనా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్నేహితులు కొంతవరకే తోడుగాని ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసయ్య సదాకాలము నీకు తోడై ఉండే దేవుడు. ఎప్పుడో తెలుసా నువ్వు మారు మనసు పొంది? ఎప్పుడో తెలుసా గిల్గాలు అనే అనబడిన నీవు దొర్లించబడి లోకము నుండి వేరై ప్రత్యేకించబడిన నీవు
బేతేలులో అడుగు పెట్టినప్పుడు, దేవుని మందిరములో అడుగు పెట్టినప్పుడు, నెంబర్ 1, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలండి అంటే రెండో విషయాన్ని చెప్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనము. మీరు ఎవరు చదవద్దు, దయచేసి ఒక్క మాటలు నేను ముందు చెప్పి వెళ్ళిపోతాను, అవసరమైతే రాసుకోండి. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే, యేసయ్య దృష్టి మనసు నిత్యము దేవుని మందిరములో ఉంటుందంట. ఇప్పుడు దేవుని మందిరములో వచ్చే వారందరి మీదకి ఏముంటుంది? యేసయ్య మనసు, యేసయ్య దృష్టి, కను దృష్టి మందిరములో ఉంటుంది. అంటే ఆయన పిల్లలైన వారిపై ఆయన దృష్టి ఉంటుంది. మూడవది, ఎందుకు బేతేలుకి వెళ్ళాలి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనము. దేవుని మందిరములో స్వస్థత ఉంది. అందరు చెప్పండి, ఏముంది అక్కడ? అమ్మ చెప్పండి, ఏముంది అక్కడ? స్వస్థత ఉంది. స్వస్థత కొరకు ఎక్కడెక్కడికో పరిగెత్తావు. స్వస్థత వరం ఉందని ఎవరెవరి దగ్గరకో వెళతావు. కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు మారు మనసు పొంది బేతేలుకు, అనగా క్రీస్తు లూథరన్ దేవాలయము లోని కనుక అడుగు పెడితే, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సేవకుల యొక్క నూనెసి నిన్ను ఆ ప్రార్థించుట వలన నీవు స్వస్థత నొందుదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. స్వస్థత, ప్రత్యేకమైన స్వస్థత కూడికలకు వెళతారు ప్రజలు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అక్కడ రాయబడి ఉన్న మాట 21:13. ఆ దేవాలయములో స్వస్థత పొందుకున్నారట. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరంలో దేవుని తోడు ఉంది. రెండవది, ఆయన దృష్టి, ఆయన మనస్సు నిత్యము ఉన్నది. మూడవది, స్వస్థత ఉన్నది. నాలుగవది, కీర్తనలు 92:13 అన్నాడు, దేవుని మందిరములో వర్ధిల్లుతారట. హల్లెలూయా. దేవుని మందిరములో ఏమవుతారట? చదువు మాట, చదువు 92:13. కీర్తనలు 92:13. యెహోవా మందిరములో నాటబడిన వారై, అది మందిరములో నాటబడితే వర్ధిల్లుతారు. నువ్వు ఎక్కడెక్కడో నాటబడతావు. సూరమ్మ దగ్గర, పేరమ్మ దగ్గర, ఆ వదిన దగ్గర, ఈ వదిన దగ్గర, ఆ ఇంటి దగ్గర, ఈ ఇంటి దగ్గర నాటబడతావు. సీరియల్ దగ్గర నాటబడతావు, సినిమాల్లో నాటబడుతుంటావు, లోక వార్తలు, మురికి ముచ్చట్లో నాటబడితే నువ్వు ఎలా వర్ధిల్లుతావు? ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థనకి వెళుతున్నానండి, గర్భఫలం లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన మందిరానికి వెళుతున్నాను, సరైన ఆర్థిక వనరులు సమృద్ధిగా లేవండి అని చాలామంది దేవుని గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ రాయబడిందేంటి? నా దేవుని మందిరములో నాటబడితే వర్ధిల్లుదువుగాక. నువ్వు నాటబడాలంటే దేవుని వాక్యముల్లో నీవు పెంచబడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా నా దేవుడు ఎలాంటి ఆయన నిన్ను త్రోసి నెట్టివేసే దేవుడు కాదు. నిన్ను స్వస్థత పరిచే దేవుడు, నిన్ను వర్ధిల్లింప చేసే దేవుడు. యెషయా గ్రంథము 56:7 కూడా చదవండి దయచేసి. మందిరములో ఇంకేముందండి? ఆనందింప చేస్తాడట. చదువమ్మా. నా ప్రార్థన మందిరములో నేను ఆనందింపజేస్తాను. దేవుని మందిరంలోకి వచ్చేవారి, బేతేలుకు వచ్చేవారిని ఆనందంగా ఉంటారట. హల్లెలూయా. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. దేవుని మందిరములో పట్టజాలనంత విస్తార దీవెనలు ఉన్నాయంట. ఎప్పుడు? మలాకి వ్రాయబడిన గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనములు. దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం, దేవునికి ఇవ్వాల్సిన మొక్కుబడులు, దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతార్పణ, దేవునికి ఇవ్వాల్సిన స్వేచ్ఛార్పణలు, దేవునికి ఇవ్వాల్సిన మొక్కుబడులు దేవునికి గనక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత దీవెనలు నా యేసయ్య నీ కుటుంబములో, ఈ కొమ్మూరు ప్రజల మీద కుమ్మరింపబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మళ్ళీ చెప్పండి ఆమేనని. ఆకాశం వైపు 2 చేతులు చెప్పండి ఆమేననే. వెరీ గుడ్. ఇంకా ఒకటి ఉంది, కీర్తనలు 52:8 కూడా ఉంది. ఆ మాట కూడా చదవండి దయచేసి. కీర్తనలు 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ, ఎప్పుడు పచ్చగా ఉంటావు. ఎక్కడ? ఇంటికాడ కాదు. ఎక్కడ?
లోకములో కాదు, దేవుని మందిరములు అనగా బేతేలులో. నువ్వు బేతేలు కనుక రాగలిగితే పచ్చగా ఉంటావు. నీవు, నీ భర్త, నీవు, నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబము, నీ పరిస్థితులంతా పచ్చగా ఉండును గాక. ఇందాక ఆరాధన చేసిన వాడు నా కుమారుడు, ఎంఎస్సి పూర్తయిపోయింది, విజయవాడ నారాయణ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ చేస్తున్నాడు, రక్షించబడ్డాడు. బైబిల్ ట్రైనింగ్ MTH అయిపోయింది, సేవలో సహకారంగా ఉంటున్నాడు. పచ్చగా ఉంటావు తల్లి, చెల్లి. ఎప్పుడో తెలుసా నాకు ఇంకొక కుమార్తె ఉంది, BSc ఫైనల్ ఇయర్ కంప్యూటరు, BSc కంప్యూటర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది, చక్కగా వర్షిప్ చేస్తుంది. ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, నా కుటుంబము దేవుని మందిరములో పెరుగుతున్నాం. దేవుడు నన్ను ప్రేమించి చీరాల వాడరేవులో జాలర్ల మధ్య వాడబల్జీలు అంటారు వారిని, కాకినాడ ప్రాంతం నుండి ఆ ప్రాంతంలోకి వచ్చారు. ఇంచుమించు దేవుడు 300 మంది సంఘాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. 35 సంవత్సరాల నుండి దేవుని పరిచర్య కొనసాగిస్తున్నాం. 17వ సంవత్సరము, 16వ సంవత్సరం రక్షించబడి 18వ సంవత్సరము సేవకు వచ్చాను. ఇప్పుడుకి 35 సంవత్సరాల స్థలములో పరిచర్య జరుగుతున్నది. దేవుని మందిరములో అడుగు పెట్టిన వారిని ఎండిపోయే వారిగా ఉంచాడు నా దేవుడు, పచ్చగా ఉంచుతాడట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. చాలాసార్లు యేసేపులాగా కుటుంబ సమేతంగా దేవాలయానికి రావట్లే ఇక్కడ కూర్చున్న వారు. అందుకే వాడిపోతున్నారు కుటుంబంలో, అందుకే ఆరిపోతున్నారు కుటుంబంలో. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, ఏదో ఒక గడ్డు సమస్య, ఏదో ఒక పరిస్థితులు. ఎందుకు అంటే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను. ఆ స్టేట్మెంట్ నువ్వు ఇవ్వగలుగుతావా ఈ రాత్రి? ఈ 2వ రోజు సభల్లో నువ్వు ఆ స్టేట్మెంట్ రేపటి దినం నుండి, ప్రభా నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా కుమారుడు మార్చు, నా కుమార్తెను మార్చు అని ప్రభు పాదాలు పట్టుకోగలుగుతావా? తప్పనిసరిగా నా దేవుడు కనికరము కలిగిన దేవుడు, కృపా వాత్సల్యము కలిగిన వాడు. తాను చేయు కీడును చేయక మానగలిగిన వాడు. ఎప్పుడో తెలుసా? ఇప్పుడైనా నీవు ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే, ఏవైనా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్న లేఖన ప్రకారముగా నువ్వు గిల్గాలు అనుభవంలోనికి రావాలి. గిల్గాలు అనగా దొర్లించబడుట, వేరయ్యుండుట, మారు మనసు పొంది రక్షణ బాప్తీసం పొందిన నీవు ఏం చేయాలా? 2వది బేతేలుకు రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలి? చెప్పాలి, ఎక్కడికి రావాలి? బేతేలుకు రావాలి. బేతేలు అంటే ఏంటి? దేవుని మందిరము. ప్రతి కుటుంబ సభ్యులు దేవుని మందిరానికి రావాలండి. ఈ మందిరము సరిపోనంతగా ఆదివారం 3 ఆరాధనలు జరిగేటట్లుగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? నీ కుటుంబాలు సమేతంగా దేవాలయానికి వచ్చినప్పుడు. నీ భర్త ఎడల నీకు భారము లేనివాడిగా ఉంటే భర్త మిగిలిపోతాడు, వేదనకు గురి అవుతాడు. సేవకుడిగా బ్రతిమలాడుతున్న మీ చేతులెత్తి, కాలము సంపూర్ణమై ఉన్నది. యేసయ్య రాబోతున్నాడు. చెల్లి, అమ్మా, అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందుతున్నారు ఈ దినాల్లో. అదిగో యేసు ప్రభు ఆ యొక్క యెరూషలేములో గాడిద మీద ఊరేగిస్తున్న సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు వచ్చి, బతుకుడా ఈ కేకలు వాపు అంటే యేసు ప్రభు ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? వీళ్ళు కేకలేయటం ఆపితే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ఎవరి వాళ్ళు ఇప్పుడు కేకలేస్తుంది? చెప్పాలి. రాళ్ళు. అర్థమైంది మీకు? ఏ రాళ్ళు? రాళ్ళు కేకలేయటం అంటే ఏంటి చెప్పాలి. రాళ్ళు అంటే గులక రాళ్ళు కాదు కేకేసేది. యేసు ప్రభుని ఎరగని వారు ఏం చేస్తారట? వాళ్ళు కేకలు పెడుతున్నారు. ఇప్పుడు యేసే దేవుడు, యేసే రక్షకుడు, ఆయన నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదని ఆ రాళ్ళు కేకలేస్తని. పుట్టకతో క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం మాత్రము ఆచారంగా, అలవాటుగా నేతి బీరకాయలు నెయ్యున్నట్లుగా, తోటకూరలో పెరుగున్నట్లుగా ఉందా? తోటకూరలో పెరుగుందా? ఉంటే రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు పెరిగేందుకు? రోజు తోటకూర తినొచ్చు, కూర వస్తుంది. తోటకూరలు ఏమొస్తుంది తల్లి? పెరుగు వస్తుంది. నేతి బీరకాయ గిద్దొచ్చి నెయ్యి ఎంత? 150 రూపాయలు ఒరిజినల్ నెయ్యి, ఏం కలపకుండా ఉంటే. బరిగొడ్లు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, అమ్ముకునే వాళ్ళకి. కానీ ఒరిజినల్ నెయ్యి 150 రూపాయలు గిద్దొస్తే, నేతి బీరకాయలు నెయ్యి ఉంటే ఇంకా 150 రూపాయలతో మనకేం పని? అలాగా
క్రైస్తత్వం తయారైంది. చెల్లి, అమ్మా, ఒక్కసారి గమనించు. గిల్గాలు అనుభవంలోనికి రా, అనగా దొర్లించబడుట లేక మారు మనస్సు పొందుట. ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకో. నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చెయ్యి. మారేంత వరకు యేసయ్య పాదాలు విడవుగాక. మరుసటి 3వ ప్రతిష్ట వార్షికోత్సవ సమయానికి నీ కుటుంబం అంతా రక్షించబడుదురుగాక. ఆమెన్ చెప్పండి. కనీసం ఆమెన్ చెప్తే ఏంటి దాని అర్థం? ఆమెన్ అంటే అవునుగాక, ఎస్ఐ నా భర్త మార్చబడునుగాక. ఇంకంతకంటే గొప్ప సంతోషం ఏముంటుందండి? గిల్గాలు అనగా మారు మనసు. మారు మనసు పొందిన వారు ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి తల్లి? వెనకాల కూర్చున్న కుర్చీలో కూర్చున్న పెద్దలైన వారు ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఊరుకోండి మరి. కిస్మిస్కి వెళ్దా ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలి? కిస్మిస్కి. చెల్లి ఎప్పుడు వెళ్ళాలి? కిస్మిస్కి వెళ్ళాలి. జనవరికి వెళ్ళాలి. సమాధుల పండగకి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? యేసయ్య దగ్గరికి, మందిరానికి? జనవరి పండగకి, సమాధుల పండగకి, కిస్మిస్కి వెళ్ళాలి. రోజు బలేవాడు పాస్టర్ గారండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఆదిమ సంఘం ఎప్పుడు వెళ్ళారో చూడండి దయచేసి. 2 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమయందును. అమ్మ ఇంకా కొంచెం ముందుకెళ్ళు. 45వ వచనం చదువు. 46వ వచనము. మరియు వారు ఏక మనస్కులై ఆదిమ సంఘము ప్రతిదినము ప్రతిరోజు దేవాలయానికి వచ్చారట. ప్రతిరోజు వచ్చి దేవుని సేవకులను దర్శించి అయ్యగారు వందనాలు, అమ్మగారు వందనాలు, వాళ్ళకి వందనాలు చెప్పి చక్కగా దేవాలయంలో కూర్చొని వారు వారి కుటుంబాల కొరకు ఏం చేసుకున్నారు? ప్రార్థన చేశారు. మనము ఆదివారం కూడా ఒకవేళ ఆసాం గారు రోజు 300 ఇచ్చి ఆదివారం 500 ఇస్తాడు అంటే ఆదివారం ఆరాధన చెప్పాలి. ఆదివారం ఆరాధన ఏం చెప్పరా? అంత మంచోళ్ళింది. హల్లెలూయా. అట్టయితే నిండు వందనాలు. మీ కాళ్ళు కడిగి మా నెత్తిని వేసుకుంటాం. ఇంకంతకంటే భాగ్యం ఏం కావాలి? ఎన్ని 100,000 ఇచ్చినా నేను ఆదివారం పనికి వెళ్ళనండి అన్నవాళ్ళు ధన్యులే. రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టిన వారు ఆదివారం వాళ్ళ యజమానుడు పని చేయటానికి రమ్మన్నాడు, డబల్ జీతం ఇస్తానంటే మేము డబల్ త్రిబుల్ నీకు ఇస్తాం, ఆదివారం మాతో రమ్మని తన యజమానుని ఛాలెంజ్కరంగా మాట విసిరారు. మనమైతే అయ్య బాబోయ్ 500 అంట, ఎండ్లకాలం మరి కనీసం వచ్చి 10 గంటలకు ఉదయం వెళ్ళి 10 గంటలకు రావటమేనంట. వద్దు మార్చుకో. గిల్గాలు అనుభవంలోకి వెళ్ళి నీవు వెనక్కి జారిపోకూడదు. మందిరములు అడుగుపెట్టు. 3వది చూద్దాం. కొంచెం ముందుకు వెళదాం. త్వరగా ముందుకు వెళదాం. చదవండి దయచేసి. బేతేలు పొమ్మని సెలవీయగా నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. మా క్రింద 3వ వచనము చివరి భాగం చదువు దయచేసి. 4వ వచనము. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చాను. యెరికో ఎక్కడి నుంచి? గిల్గాలు అనుభవం. గిల్గాలు అంటే మారు మనసు పొందుట. మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తీసం తీసుకున్న వారు బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అంటే దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్ళి నీవు యెరికోకు రావాలి. చెప్పాలి యెరికో అని చెప్పండి అందరూ. యెరికో అంటే సువాసన. యెరికో సువాసన, జై జీవితం. యెరికో మైదానములో పస్కాను ఆచరించారు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనము. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెరికో శాపగ్రస్తమైంది కదా ఒకప్పుడు. యెరికో శాపగ్రస్తమైంది. సువాసనగా ఎలా మార్చబడింది? లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము చదవండి దయచేసి. లూకా సువార్త 19 1వ వచనము. త్వరగా. ఆయన సంచరించుచు, ఎంత అద్భుతము! ఆయన సంచరించుచు, నా వైపు చూడండి, ఇప్పుడు నా వైపు చూడండి. యేసయ్య సంచరించుచు యెరికోలో కాలు పెట్టాడంట. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. యెరికోలో యేసయ్య కాలు పెట్టక మునుపు యెరికో ఏమిటి? శాపగ్రస్తమైన పట్టణము.
యేసయ్య ఆయా పట్టణములు ఆయా ప్రాంతాలు సంచరిస్తూ యెరికోలో కాలు పెట్టినప్పుడు యెరికో సువాసనగా మార్చబడింది, యెరికో ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒకప్పుడు మనందరి జీవితాలు యెరికో పట్టణం కంటే బహు శాపగ్రస్తంగా ఉన్న పట్టణాలు యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితము ప్రపంచ కేంద్రముగా ఉన్న యూదయ దేశములో అడుగు పెట్టాడు. ప్రపంచములో అందరూ అంతటా సువాసనగా మార్చబడ్డారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. యెహోషువ గ్రంథము 5:10 కూడా చదవండి దయచేసి. యెహోషువ గ్రంథము 5:10 త్వరగా. ఇశ్రాయేలీలు ఇంకో కొంచెం పెద్దగా చదువు. గిల్గాలులోకి దిగి 14వ తేదీ సాయంకాలమున యెరికో మైదానములో అది గిల్గా మారు మనసు పొంది మందిరానికి వెళుతున్న నీవు మూడోది ఏం చేయాలా? పస్కాను ఆచరించాలి. అనగా నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు. జయ జీవితాన్ని కలిగి ఉండాలి. లోకం మీద, పాపం మీద, సీరియల్ మీద, సినిమాల మీద, లోక వార్తలు, మురికి ముచ్చట్ల మీద జయ జీవితము కలిగి ఉందువుగాక. ఆమేన్ చెప్పు గట్టిగా. మరొకసారి చెల్లి గట్టిగా చెప్పండి. ఆకాశం వైపు 2 చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఏలియా ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు? గిల్గాలు. అనగా మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకు. అనగా బేతేలు అంటే ఏమిటి? దేవుని మందిరం. దేవుని మందిరంలో నుండి ఎక్కడికి వచ్చారు? యెరికోకు వచ్చారు. యెరికో అంటే పస్కా ఆచరించుట, అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును. చాలామంది యేసు ప్రభు నమ్ముకుని మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారు, కానీ పస్కాను ఆచరించరు. యేసయ్య శరీరం రక్తాన్ని తీసుకోవటానికి ఏదో పని ఉంటే వెళ్ళిపోతారు. కానీ నా యేసయ్య అన్నాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను, పునరుత్థాన శక్తి వానిలోనికి పంపిస్తానని చెప్పాడు. నిత్య జీవాన్ని, పునరుత్థాన శక్తిని, అంత్య దినాన లేపబడే కృపను మనము కోల్పోతున్నాం. దేన్ని బట్టి? యెరికో అంటే పస్కాను ఆచరించని కారణాన్ని బట్టి. లోకములో చిన్న చిన్న విషయాల మీద మనకి జై జీవితం లేదు. చిన్న విషయాల మీద ఎంత విచారం నా ప్రియ తల్లి చెల్లి. ఈ రాత్రి ఈ యొక్క ప్రతిష్ట 2వ వార్షికోత్సవలో నిశ్చయముగా లోకంపై, పాపంపై జై జీవితము కలిగి ఉందువుగాక. సువాసనకరమైన జీవితం యెరికో అంటే. నువ్వు సువాసనకరమైన జీవితంగా ఎప్పుడు మార్చబడతావు? మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న నీవు, దేవుని మందిరములో అడుగుపెట్టి వాక్యానుసారంగా బ్రతుకుతున్న నీవు, పస్కాను ఆచరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ చూపులు, తలంపులు, యోచన, నడకలు, క్రియలు, ఆలోచనలు సమస్తము సువాసనగా నీ మాటలను బట్టి. వందనాలయ్య గారు, వందనాలు అమ్మగారు, వందనాలు అక్క, ప్రైజులాడక్క, చెల్లి, తమ్ముడు బాగున్నావా? అమ్మ, అక్క నిన్ను రాలేదేంటక్క? మాటలు తీరు, ప్రవర్తన తీరు, విధానం అన్నీ మారిపోతాయండి. సువాసన. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘముతో అన్నాడు, మీరు పరిమళ వాసనగా ఉండటానికి నేను పిలుచుకున్నాను అన్నాడు. ఏ వాసనగా ఉండటానికి? పరిమళ వాసన. పరిమళ వాసన అంటే ఈ యొక్క వేసవి కాలంలో రాసుకునే సెంట్లు పరిమళ వాసన కాదు. మనం రాసుకునే స్ప్రేలు పరిమళ వాసన అవి కాదు. సత్ప్రవర్తన కలిగి ఉండుటయే పరిమళ వాసన. మంచి చూపు, తలంపులు, యోచన, నడకలు, క్రియలు, సత్ప్రవణ. పలానా మనిషి, పలానా వ్యక్తి, పలానా సుందరమ్మ, పలానా మార్తమ్మ, పలానా మరియమ్మ, పలానా సహోదరి, పలానా వారి యేసు ప్రభుని నమ్ముకున్న మొదలుపెట్టి నుండి వారి యొక్క నడక, తలంపులు, ఆలోచనలు చాలా బాగున్నాయండి. కారణము దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు. చిన్న పరీక్ష పెడతా గమక్కలు ఏమండి. 1 పావు గంటలో నాకు ఇచ్చిన సమయాన్ని నేను ముగించుకొస్తున్నాను. 1, 2, 3, 4, 5 అనేలేపు లెగవటం, లేచి కూర్చోవటం జరగాలి. ఎవరైనా ఈ పని చేయకపోతే వాక్యం చెప్తున్నా. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10 వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథం 50 అధ్యాయం 10 వచనము. మీలో ఈ మాట ఏనండి, మీలో యెహోవాకు భయపడి మీ సేవకుని మాట వినువాడు ఎవరు? చాలు ప్రశ్న. అమ్మ జవాబు చెప్పాలి ఇప్పుడు.
మీలో దేవునికి ఇక్కడ కూర్చున్న సభ అంతటిని నేను మనవి చేస్తున్నా, మీరు దేవునికి భయపడి సేవకుని మాట వినువారు ఎవరు? జవాబు రాలా మీ దగ్గర నుండి. నాకు మళ్ళా ప్రశ్న వేస్తున్నా, తెలుగులోనే చెప్తున్నా, మీరందరూ దేవునికి భయపడి సేవకుని మాట వినువారు ఎవరు? ఇంకా జవాబు రాలా, తెలుగు అర్థం కాలేదు నా మాట. మీరు దేవునికి భయపడి కూర్చోమ్మా, ఇంక నువ్వు నోటితో చెప్పు, తర్వాత లేకమండి. ఏంటి? దేవునికి భయపడి సేవకుని, మీ సేవకుని మాట, నేను ఈరోజు వచ్చిన మాట వినపోయేరులే, మీ సేవకుని మాట వినివారు ఎవరు? నేను అని చెప్పండి ధైర్యంగా. ఆ మాట ఇన్నిసార్లు ప్రశ్న వేసినా రాలేదంటే విన్నట్లుగా నటిస్తున్నారన్నమాట సంఘంలో. ఇది ఎంత భయంకరమో! వేసికైనా పరలోకముందు కానీ నటించే వాళ్ళకే జాగ్రత్త, జాబితాలో మీరు ఉండకూడదు. రెడీనా? 5 అనే లేకపోవటం, లేచి కూర్చోవాలి, మధ్యలో కూర్చోకూడదు, 5 అన్న తర్వాత కూర్చోవాలి. ఓకే, రెడీగా ఉండండి. కుర్చీలో ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు, ఈ రాత్రి ప్రతి వ్యాధి, ప్రతి మోకాళ్ళు, ప్రతి విధమైన బలహీనత యేసు నామములో నా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. 1 2 3 4. ఇంకా కూర్చున్నారా? దేవునికి భయపడి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి, ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి, ఆకాశం వైపు కనులెత్తి చూడండి. దేవానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. 5. వెరీ గుడ్. కొమ్మూరు సంఘ బిడ్డలు చాలా చాలా మంచి వాళ్ళు. హల్లెలూయా. ఇంకొకటి ఉంది, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నెంబర్ 1, గిల్గాలుకు రావాలి. అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి తల్లి అంటే ఏంటి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందటానికి పెట్టుబడి ఏమి లేదు. యోహాను మొదటి పత్రికలో ఏమని రాయబడింది? 7వ వచనం, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపములను, అంతే. నువ్వు మారు మనసు పొంది యేసయ్య పాదాల మీద పడితే చాలు. యేసయ్య రక్తము నీ ప్రతి పాపము, ప్రతి జన్మ కర్మ పాపాన్ని కడిగి పవిత్రపరచగలిగింది యేసు రక్తము. హల్లెలూయా. మారు మనసు పొంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలు. బేతేలు అనగా దేవుని మందిరము. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి? అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి? ఎవరెవరు రావాలి? ఎవరెవరు రావాలి? ఎవరెవరు రావాలి? మందిరానికి వచ్చిన నీవు 3వది ఏం చేయాలా? పస్కాను ఆచరించాలి. అంటే ఆయన శరీరము రక్త మాంసములలో పాలి భాగస్థుడు అయి ఉండాలి. దాన్ని అశ్రద్ధ చేయకూడదు. యేసయ్య రక్తాన్ని, యేసయ్య బల్లకు సమీపించాలి. భయము భక్తితో పరిశీలన చేసుకొని, పరీక్ష చేసుకొని, దానిలో ఇంకా చాలా కోణాలు ఉన్నాయి. జై జీవితాన్ని కలిగి ఉండాలి. మారు మనసు పొందిన తర్వాత వాటిపై నీకు జై జీవితం ఉండాలి. చాలామంది మారు మనసు పొంది వెనక్కి జారిపోతారు. ఎందుకో సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లా. 4వది చదువమ్మా తల్లి, అక్కడే 6వ వచనము. అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. ఈ 4వ మాట చెప్పి నేను క్లోజ్ చేసి ముగింపు ప్రార్థన అయ్యగారికి ఇస్తాను. జాగ్రత్తగా వినండి. యొర్దాను అని చెప్పండి. అందరు చెప్పండి, గట్టి చెప్పండి, వెనకాల ఉన్న వాళ్ళు. యొర్దాను అంటే ఎగువకు నుండి దిగువకు పారుట. అందరు చెప్పండి, వినపట్ల. ఎగువకు నుండి దిగువకు పారుట. అందరు మళ్ళీ చెప్పండి, గట్టి చెప్పండి, దానిలో తిరకాసం ఏముంది? ఎగువకు నుండి దిగువ పారుట. చెప్పండి, అంతే. ఎగువకు నుండి దిగువకు పారుట అన్న పరమార్థం ఏంటి అంటే, గ్రీకు లాటిన్ భాషలో తర్జుమా చేయబడిన పదము బలియాస్. బలియాస్ అంటే విధేయత. అందరు చెప్పండి ఈ పదాన్ని, ఏంటి? విధేయత. అందరు చెప్పండి, విధేయత. విధేయత ఎవరెవరికి విధేయత చూపించాలి? నెంబర్ 1 దేవునికి విధేయత,
వాక్యానికి విధేయత, సంఘానికి విధేయత, సంఘ కాపరికి విధేయత. మళ్ళీ చెప్పండి, ఎవరికి విధేయత? దేవునికి విధేయత, వాక్యానికి విధేయత, సంఘానికి విధేయత, అయ్యగారికి విధేయత. ఆహా, నేను దేవుడికి విధేయత చూపిస్తానండి, ఓకే. ఆ వాక్యానికి కూడా చూపిస్తాను, ఓకేనండి. సంఘానికి కూడా చూపిస్తాను, ఎందుకంటే మా డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి. అయ్యగారంటే కొంచెం కష్టమండి అంటారా? లేదు లేదు, ఇందాక చెప్పాను, మీలో దేవునికి భయపడి సేవకుని మాట వినువారు ఎవరో ఖచ్చితంగా వారు ఈ వరుసలోనికి వచ్చి దీవించబడుదురుగాక. అయితే ఈ ఎగువకు నుండి దిగువకు పారే ఈ యోర్దాను నది ఎన్ని కిలోమీటర్లో తెలుసా? 275 కిలోమీటర్ల ప్రవాహం జరుగుతుంది. యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు అనే కొండ నుండి పారి 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 మృత సముద్రములో కలుస్తుంది. ఎక్కడి నుంచి? 275 కిలోమీటర్ల దూరంలో నుండి, అమ్మా వినండి, 275 కిలోమీటర్ల దూరంలో నుండి, అరణ్యములో నుండి, ఇంకా హెర్మోను పర్వతం మీద నుండి, మేసారు కొండ నుండి ప్రవహించి, ఇందాక చెప్పే ఎక్కడి నుంచి? ఎగువకు నుండి దిగువకు పారుతూ ఎక్కడికి వెళ్ళేంత వరకు? మృత సముద్రములో కలిసేంత వరకు. ఈ నా మాటలు జాగ్రత్తగా వినండి. అంటే నువ్వు గిల్గాలు అనుభవంలోనికి వెళ్ళిన నీవు బేతేలు అనుభవంలోకి వచ్చిన నీవు ఎరుకో అనుభవంలోకి వచ్చిన నాలుగవది, నువ్వు చనిపోయేంత వరకు దేవునికి, వాక్యానికి అనగా సంఘానికి, అనగా దేవుని సేవకునికి ఎప్పటి వరకు? నువ్వు చనిపోయి పాతి పెట్టబడేంత వరకు ఈ విధేయత ఎక్కడ తగ్గకూడదు. అప్పుడే ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరుతోను ప్రభు దిగి పరలోకము నుండి వచ్చి సార్వత్రిక సంఘములో ఈ అనుభవంలో ఉన్న నీవుల్లో నన్ను తీసుకొని వెళ్ళి 7 ఏండ్ల విందు, 1000 ఏండ్ల పరిపాలన, శాశ్వతమైన నిత్య రాజ్యములో యేసయ్య సదాకాలము రాజ్యం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాము. యోర్దాను అంటే ఎగువకు నుండి. ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఒరిస్సాకి వెళ్ళా, ఇలా అనే సువార్తను పెట్టాను. ఒరిస్సాలో ఒక దేవుడు ఉన్నాడు, పూరి జగన్నాథుడు. నన్ను తెలుగువారి సంఘానికి పరిచయం చేయడానికి తీసుకెళ్లారు. వారం రోజులున్నా. అయిపోయిన తర్వాత పూరి జగన్నాథం పాదాల కింద శవాలు కాలుస్తూ ఉంటారు. ఇటు 2 స్టారు, ఇటు 5 స్టారు, ఇది 3 స్టారు. చుట్టూ హోటల్స్ ఉంటాయి, ఎదురు బీచ్ ఉంటుంది. బీచ్ పెద్ద బీచ్, టిఫిన్లు, బజ్జీలు, పురుగులు, రకరకాల ఐటమ్స్ ఉంటాయి. వందలాది ప్రజలు ఉంటారు. ఆ స్థలంలో శవాలని రోజు ట్రిప్పుకొచ్చి 50 నుండి 70 శవాలు కాలుతూ ఉంటాయి. రోజుకొచ్చి కొన్ని వందల శవాలు కాలుస్తారు. నన్ను తీసుకెళ్ళి ఒక అతను అన్నాడు, పాస్టర్ గారండి కొంచెం ఈ అల్పాహారాన్ని తింటా, ఇవన్నీ చూడండి. నన్ను ఏంది తింటా, ఇది చూసిదా భలేవాడు బాబు అన్న. ఏముందండి, ఏముండదురా అన్నాడు. సరే చిన్న టిఫిన్ ఇంత ప్లేట్ ఇచ్చాడు, ఏదో వెరైటీ ఈ తిండి, అలా నోట్లు వేసుకుంటా తింటూ ఉన్నా. అవన్నీ కాలుతని మాకు సమీపంలో ఒక శవం కాలుతుంది. కాలింది, బూడిదెత్తి కళాయికెత్తి గుడ్డ చుట్టి ఇచ్చి పంపించాడు. 2వ శవం కూడా కాలింది, గుడ్డకెత్తి బూడిదెత్తి పంపించాడు. 3వ శవం కాలుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. కాలుతూ కట్టెలు పెట్టాడు, కట్టెల మీద శవం పెట్టాడు, మళ్ళీ కట్టెలు పెట్టేశాడు, నిప్పంటిచ్చేసాడు. కాలుతూ 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 అలానే టిఫిన్ ప్లేట్లో నుండి ఇలా ఎగరేస్తూ దాని ఇంకా చూస్తూ ఉన్న శవాలు ఏంట్రా ఇన్ని కాలుతా ఉన్నాయి అనుకుంటా ఉండిలేకే ఇలా తింటా ఏందో ఆ గుగ్గిళ్ళు స్పీడ్గా ఉంటాయి. అలా నోట్లు వేసుకోగానే ఈ కట్టెల మీద ఉన్న శవం ఇంగ లేచిందండి. ఒక్కసారి డువీలు పొందారు గుండె. బ్రదరు మనం వెనకెళ్దాం, శవం లేచి వస్తుంది అంటున్నా. బలివాడు ఊరుకోండి అంటున్నాడు. పెద్ద ఎదురు బొంగు తీసుకొని పెళ్ళమని కొట్టేశాడు. మళ్ళీ పడింది.
కాలుతో ఉండేలకు మళ్ళీ లేచింది. ఒరే బాబా, మళ్ళీ కొట్టాడు. మళ్ళీ లేచింది, మళ్ళీ కొట్టాడు. ఇక లేకోలా. మేమిద్దరం మాట్లాడు, ఏంది బ్రదరు అట్లా లెగిసింది అంటా ఉండేది. ఏమో అంటా ఉండేలేకే మేము తెలుగు మాట్లాడటం చూసి ఆ కాల్చేవాడు బీడీ కాల్చుకుంటా మా దగ్గరికి వచ్చాడు. బ్రదర్ మీరు తెలుగు వాళ్ళ అన్నాడు. అవునండి, నేను పాస్టర్ గారిని, మా సంఘ పెద్ద గారు. సరే కానీ నువ్వు తెలుగువాడు ఎక్కడ అంటే, మాది బాపట్ల చీరాల వాడరేవండి మాది. మీది ఎక్కడంటే గుంటూరు దగ్గర నల్లబోడంట. ఇప్పటికెళ్ళి 50 సంవత్సరాలు అయిందంట. ఆయనకి నెలకొచ్చి క్వార్టర్స్ ఇచ్చి 75,000 ఇస్తారంట. ఈ ఉద్యోగం అన్న బాగుండేది అనుకున్నాం మేము. సరే కానీ మొదటి 2 బాగా గాలిని 3 లెగిసిందన్న. 3 లెగుతుందంటే ఆయన అన్నాడు, వాడి కొవ్వు పట్టింది అన్నాడు. ఏం పట్టింది అన్నాడు చెప్పండి కొంచెం. ఏం పట్టిందంట? గట్టి చెప్పండి రా. ఏం పట్టిందంట? ఏం పట్టింది? అత్తకేం పట్టింది? ఏం చెప్పరే? కోళ్ళకేం పట్టింది? మామకేం పట్టింది? నేను అన్నానా? మీరు ఏదో కొవ్వు పట్టింది అంటుంది. నేను అనలేదు కదా. ఖాళీ శవానికి కొవ్వు పట్టింది అన్నాను కానీ మీరేమన్నారు? అత్తకు పట్టింది, కోళ్ళకు పట్టింది, లెగిసిన వాళ్ళందరికి పట్టింది. ఎగువకు నుండి దిగువకు పారుట. ఈ యోర్దాను అనుభవంలో ఉంటేనే మనము పరలోకానికి వెళ్ళగలుగుతాము. కానీ ఈ శవం ఏం చేసింది? చెల్లి అమ్మా, ఏం చేసింది ఈ శవం? దిగువకు నుండి ఎగువకు పారికెత్తింది. అంటే దాని అర్థం ఏంటి? ఏం పట్టింది? చెల్లి చెప్పరా, ఏం పట్టింది? కొవ్వు పట్టింది అని నేనట్లా. ఇర్మియా గ్రంథంలోకి వెళితే అక్కడ అంటాడు, ఇశ్రాయేలు. రెఫరెన్స్ లేని చూపించట్లే, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియా గ్రంథం 18 తర్వాత ఉంటుంది. ఈ ప్రజలకు ఏం పట్టింది? ఎందుకో మారు మనస్సు పొందలేకపోతున్నారు. ఏం బట్టి? అది బట్టి. అయ్యో ఈ ప్రజలు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. డాష్ ఏం బట్టి? నేనంటులా. చెల్లి తమ్ముడు, ఈ రాత్రి 2వ రాత్రి చల్లని వాతావరణం, దేవుడు అద్భుతమైన వాతావరణము. ఈ యొక్క లూథరన్ దేవాలయం కొమ్మూరు ప్రాంతంలో 2వ సంవత్సరం 2వ వార్షిక సభలో ఈ స్థలంలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గిల్గాలులోనికి రా, మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకున్న నీవు నీ కుటుంబ సమేతంగా దేవాలయానికి రా. బేతేలుకు వచ్చిన నీవు ఎరుకోకురా. అంటే పస్కాను ఆచరించు, బల్లకు సమీపస్తుడుగా రా, జయ జీవితాన్ని కలిగి ఉండు. 4వది యోర్దానుకు రా. ఎక్కడికి రావాలి చెప్పాలి? ఎక్కడికి రావాలి? యోర్దాను అంటే ఎగువకు నుండి దిగువకు పారుట, అనగా విధేయత. ఎవరికి విధేయత? దేవునికి విధేయత. 2వది వాక్యానికి విధేయత. 3వది సంఘానికి విధేయత. 4వది సంఘ కాపరికి విధేయత. ప్రభా ఈ రాత్రి నన్ను అలా ఉంచు ప్రభు అని నువ్వు ఒక తీర్మానంలోనికి వస్తే, యేసు ప్రభు ఇప్పుడో రేపో ఎల్లుండో ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చే సమయానికి ఈ అనుభవంలో ఉండి నేను రెడీగా ఉన్నానయ్యా, నేను సిద్ధంగా ఉన్నానని ప్రభుతో చెప్పగలిగితే నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఆగమేగాలుగా బ్రతుకుండి యేసై వస్తే ఓకే. ఈ దేహము మహిమ దేహము, విత్తురు సెకను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసలేకే ఈ దేహం మహిమ దేహంగా మార్చబడి యేసయ్యతో రెప్పపాటులో వెళ్ళిపోతావు. ఒకవేళ యేసయ్య రాకమునిపై యేసు ప్రభుని ఎరిగి రక్షణ మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని బేతేలుకు వచ్చి పస్కాను ఆచరించి ప్రభు కొరకు నమ్మకముగా విధేయురాలుగా ఉండి ఒకవేళ చనిపోయినా కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. అక్కడ నుండి యేసయ్య రేపు భూమి మీదకి నిన్ను తీసుకొని వస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్లు విందు, ఆ తర్వాత నిత్య రాజ్యము. కోటి సూర్య ప్రభా కాంతి కలిగిన తేజోమయుడు. అక్కడ ఆకలి దప్పులు వ్యాధి బాధ లేదు. రాజ్యము అది అద్భుతమైన రాజ్యము. ఆ రాజ్యములో నీవు ఉండాలంటే యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించిన యేసు దగ్గరికి వస్తావా? తల్లి చెల్లి అమ్మా
ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక్క ఉదాహరణ చెప్పి కరెక్ట్గా అయ్యగారికి ఇచ్చిన సమయము అయిపోయింది. 3 నిమిషాలు ఉంది. ఒక రోజున ఒక ప్రాంతంలో ఒక తల్లి కూతురు ఉన్నారు. ఆ తల్లి కూతురు చిన్నప్పటి నుంచి ఆ కుమార్తెని చాలా అల్లారు ముద్దుగా పెంచింది. భర్త చనిపోయాడు ఈ బిడ్డ పుట్టిన కొన్ని దినాలకి. పెరిగి పెద్దదవుతున్న సమయంలో మంచిగా ఆ బిడ్డకి రాత్రింబగళ్ళు కష్టపడి చదివించి మన్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచింది. ఒక రోజున తల్లితో అంటుంది కూతురు, మమ్మీ ఎల్లుండు మధ్యాహ్నం లంచ్కి నా ఫ్రెండ్స్ వస్తారు, నా స్నేహితులు వస్తారు, వాళ్ళకి భోజనం వండి పెట్టాలి, మంచి మంచి పదార్థాలు. తప్పనిసరిగా అమ్మా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నీ మాట తప్పనిసరిగా వింటాను, చెప్పు ఏం కావాలి అన్ని చేసి. అయితే ఒక షరత్తమ్మా, నా ఫ్రెండ్స్ వచ్చే ముందు అన్నిటినీ వండిన పదార్థాలన్నీ డైనింగ్ టేబుల్ మీద తీసుకురా, టేబుల్ మీద పెట్టు, కానీ స్నేహితులు భోజనం చేసేటప్పుడు మాత్రము నువ్వు కనపడకూడదు, నువ్వు ఆ సరౌండ్లో ఎక్కడ కనపడకూడదు. అంటే సరేనమ్మా అలాగే, ఓకే. ఎల్లుండి వస్తారు. పెందల కడలేచింది, 4-5 రకాల వంటలు, పప్పు, ఇంకా కావలసిన రకరకాల ఫ్రై చట్నీలు అన్నీ రెడీ చేసింది, పాయసం అంతా రెడీ చేసింది, రైస్ రెడీ చేసింది, టేబుల్ మీద పెట్టింది. స్నేహితులు రానే వచ్చారు. చక్కగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చక్కగా వడ్డించుకొని తింటున్నారు. ఒక పాప ఉంది, ఏమే ఆ స్నేహితులు అలా ఈ పప్పులోకి నెయ్యి ఉంటే ఎంత బాగుండేది అంది. గదిలో ఉండి వాళ్ళ అమ్మింటుంది, అయ్యో పిచ్చిదాన్ని, నెయ్యి కాసి కూడా అక్కడ పెట్టేనే అని గబగబా నెయ్యి తీసుకొని ఆ డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేసింది. అమ్మ ఇదిగోరా నెయ్యి అంది. ఎవరో ఈమె అంది. స్నేహితులందరూ అడిగారు. ఆమె మా ఇంట్లో పని మనిషి అని చెప్పింది. స్నేహితులు భోంచేసారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకు తల్లి దగ్గరికి వచ్చి పెటా కొట్టేసింది తల్లిని. నా స్నేహితుల ముందు నిన్ను కనపడొద్దని చెప్పాను కదా, ఎందుకు కనపడ్డావు, ఎందుకు వచ్చావని తల్లిని భయంకరంగా తిడుతుంది. అమ్మా నేను చెప్పే మాటినమ్మా అంటే, ఏది నేను చెప్పే మాటినేది, నేను రావద్దని చెప్తే నువ్వు ఎందుకు వచ్చావు నా స్నేహితుల ముందు, నా తల్లి అని నిన్ను ఎలా చెప్పుకోను. అమ్మా నా చెప్పిన మాట విన్న తర్వాత తిట్టమ్మా, కుట్టమ్మా, పడతాను అంది. ఆ తల్లి అంది, సరే చెప్పు, ఎందుకు చెప్తానంటున్నావుగా చెప్పు. నువ్వు పుట్టిన వెంటనే ఒక 2 నెలలకి మీ నాన్న చనిపోయాడమ్మా. సరైన ఆర్థిక స్తోమత మన దగ్గర లేక పూరిళ్ళు మంది, ఆ పూరింట్లో ఆ చీరతో ఉయ్యాలు కట్టాను, ఆ ఉయ్యాల్లో నిన్ను పండేసి నా దగ్గర సరిగా పాలు అందక నీకు పాల ప్యాకెట్ తీసుకొద్దామని షాప్కి వెళ్ళి వచ్చేలోపు ఇల్లు తగలబడుతుందమ్మా. ఊర్లో ఉన్న వాళ్ళందరిని కేకేశాను, అయ్యలారా నా కుమార్తె లోపల 2 నెలల పిల్ల లోపల ఉందయ్యా, అయ్యా రక్షించండి, తమ్ముడు అన్నయ్యని కాళ్ళ మీద పడ్డానమ్మా. ఎవరు సాహసం చేసి, మొత్తం ఇల్లంతా అగ్నితో నింపబడింది, లోపలికి వెళ్ళటానికి ఎవరు సాహసం చేయలేదు. లోపల మొక్కెవ్వమని ఏడుస్తున్నావు, నువ్వు 2వ నెల పిల్లవి, నువ్వు లోపల ఏడుస్తున్నావు. నిన్ను నేను రక్షించుకోవడానికి, అమ్మా జాగ్రత్తగా వినరా, నిన్ను నేను రక్షించుకోవటానికి తలుపులు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి ఆ ఉయ్యాల్లో ఉన్న నిన్ను తీసుకొని నా ఒడిలో పెట్టుకొని ఆ పైడి చెంగుని అలా కప్పేసుకొని, అప్పటికే నా ఒళ్ళు, నా శరీరం మొత్తము అగ్నితో కాలిపోయింది శరీరం అంతా. అయితే నా కౌగిట్లో నిన్ను ఎక్కడ కాలిపోకుండా భద్రంగా బయటకు వచ్చేసాను. అయితే నిన్ను మాత్రం జాగ్రత్తగా కాపాడాను, కానీ నేనున్నాను చూసమ్మా. నేను ఆ అగ్నికి మొత్తము కాలిపోయి నీకంటే బహు చక్కని దాన్ని అనరా, నేను చాలా తెల్లని దాన్ని, చాలా చక్కని దాన్ని, నేను నిన్ను కాపాడదామని పాపా, అమ్మా బ్లెస్సీ, నిన్ను కాపాడదామని నేను ఇంత వికారమైపోయానమ్మా అని తల్లి ఏడుస్తుంటే, అప్పుడు కూతురు తన తల్లి కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను క్షమించమ్మా, అమ్మా నన్ను క్షమించు,
తొందరపడి నిన్ను కొట్టాను, తొందరపడి నిన్ను అరరాని మాటలు మాట్లాడాను. నా కొరకు నన్ను రక్షించటానికే కదమ్మా ఇంత సొగసైన స్వరూపమని లేని దానిగా ఉన్నావు, నా కొరకేనమ్మా తల్లి అని తల్లి కాళ్ళు పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఒక బిడ్డను రక్షించటానికి తల్లి అంత సాహసం చేస్తే 2024 సంవత్సరాల క్రితము కుల మత జాతి వర్ణ వర్గ భేదము లేకుండా ఆకాశం క్రింద భూమి మీదున్న ప్రతి మానవాళిని రక్షించటానికి యేసు ప్రభుల వారు ప్రపంచములో అంత అందగాడు ప్రపంచములో ఎవ్వరు లేరు. నా యేసయ్య అంత చక్కని వాడు ఎవరు లేరు. యేసయ్య నీ పాపముల కొరకు, నా పాపముల కొరకై, నీ చేతులతో చేసిన పాపములు, నా కాళ్ళతో చేసిన పాపములు, నీ తలలో తలంపుల పాపముల కొరకై, నీ దేహముతో చేసిన పాపముల కొరకై యేసయ్య సొగసైనను స్వరూపమని లేనివాడిగా రక్తపు ముత్తైపోయాడు. తల్లి, చెల్లి, తమ్ముడు, శబ్దయంత్రము ద్వారా వింటున్న వర్లారా, నా యేసయ్య ఈ రోజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు రా. నా యేసయ్య ఈ రోజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే ఈ రాత్రి నా యేసయ్య తన కౌగిటిలోనికి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులరా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎంత ఘోర పాపివైనా నీ పాపములు పోలీస్ స్టేషన్లో న్యాయ చట్టాలు కూడా క్షమించలేని పరిస్థితిలో ఉన్నా నేను క్షమించటానికి సమర్థుడని నా యేసయ్య పిలుపునిస్తున్నాడు. కొమ్మూరు ప్రాంత ప్రజలారా, కొమ్మూరు దేవాలయంలో ఉన్న సంఘ పెద్దలారా, స్త్రీలారా, తమ్ముళ్ళు, చెల్లాయిలు, యేసయ్య నీ కొరకు ఎర్రని ముద్దైపోయాడు. గిల్గాలుకు వస్తావా తల్లి? ఈ రాత్రి ఆఖరి రాత్రి ఏమో. గిల్గాలు నుండి బేతేలుకు వస్తావా? బేతేలు నుండి ఎరుకోకు వస్తావా? ఎరుకో నుండి యోర్దానుకు వెళ్తావా? విధేయత ప్రభువుకు లోబడతావా? వాక్యానికి లోబడతావా? ఇంకెంతకాలం రేపు అని వాయిదేస్తావు? రేపుకు రూపు లేదు. ఈ రాత్రి ఒకవేళ ఇంటికి వెళ్ళి పండుకొని చనిపోతావేమో. నిన్ను భయపెట్టాలని చెప్పట్లేదు. మానవుని ఆయుష్ ఎవడో చెప్పలేడు, ఎప్పుడో చెప్పలేడు. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. యేసయ్యా నేను పాపినయ్యా, ఉన్న పాటు నీ దగ్గరికి వస్తున్నానని యేసయ్య సన్నిధిలో మోకరిస్తావా? యేసయ్య సన్నిధిలో మోకరించండి, తలలు వంచండి. ప్రియ తల్లి, కుర్చీల మీద ఉన్న వాళ్ళు అలానే కూర్చోగలిగిన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్న పాటున తలలు వంచండి, కళ్ళు మూయండి. యేసయ్యా నీ కనికరమ నా మేనికి రానిండి అయ్యా, నీ కృప నా మేనికి రానిండి అయ్యా. ఒక్క నిమిషం తల్లి బ్రతిమలాడుతున్నా. అయిపోయింది, చక్కని భోజనాలు చేసి మనం వెళ్ళొచ్చు. కానీ రాత్రి అవకాశము ఒక్క 5 నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ నీ జీవితం మార్చబడాలని సేవకుని యొక్క ఉద్దేశము. సేవకుడు ఈ గ్రామ ప్రజలందరూ మార్చబడాలి, క్షేమకరముగా ఉండాలని ప్రభు పిలుస్తున్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? యేసయ్యా తెలుసో తెలియక నేను పాపము చేశానయ్యా, తెలుసో తెలియక నా ఇష్టానుసారమైన బ్రతుకులో ఉన్నానయ్యా. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆ అనుభవం నాకు కూడా కావాలి అని అనుకున్నవారు, ఏలియాలాగా నేను కూడా పరలోకానికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి, 7 ఏండ్ల విందులో, 1000 ఏండ్ల పరిపాలనలో, నిత్యరాజ్యముల ప్రభుత్వం ఉండాలని ఆశ కలిగి ఉన్నవారు, ఆ రాజ్యములో ఉండాలని కోరిక నీకుంటే ఆ యేసయ్య కొరకు, ఆ యేసయ్య నాకు కావాలన్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూయించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తమ్ముడు కళ్ళు మూసుకోండి, సిగ్గుపడద్దు. ఆ ఏలియా వెళ్ళినట్లుగా నేను కూడా వెళ్ళాలండి అని ఆశ కలిగిన వాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూయించండి. మీ సిగ్గుపడకుండా ఉన్న స్థలంలో లేచి నిలబడు. ఈ రాత్రి ఉన్న స్థలంలో చేతులెత్తిన వాళ్ళు లేచి నిలబడండి, చేతులెత్తిన వాడు లేచి నిలబడండి, సిగ్గుపడద్దు. ఏలియా వలే ప్రభు నాకు కావాలయ్యా ఉన్నవాళ్ళు. తల్లి, చెల్లి, తమ్ముడు, వందనాలు. కొమ్మూరు ప్రాంత ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని బలపరుచునుగాక, దేవుడు మీకు క్షేమాన్ని ఇచ్చునుగాక, దేవుడు ఏలియా వలే మిమ్మల్ని ఆరోహణము చేయునుగాక. తలలు మంచండి, కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా హృదయాన్ని చించుకోండి, హృదయాన్ని ప్రార్థన చేసుకొని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. కన్నీరంతా తుడచును,
కనికరించి కాపాడున్ కన్నీరంతా తుడచును కనికరించి కాపాడున్ నష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును నమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి నమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి నమ్మనుచున్నాడు ఎటువంటి శ్రమలొచ్చినా ఆదరణ నీకిచ్చును ఎటువంటి శ్రమలొచ్చినా ఆదరణ నీకిచ్చును పాడైన నీ హృదయం కనికరము తాను రక్షించును నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి నమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు రమ్మనుచున్నాడు. చెల్లి అయిపోయింది రాత్రి. ప్రియ తల్లి చెల్లి తమ్ముడు ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకున్న వ్యక్తి అయితే యేసయ్యా నన్ను దాటి వెళ్ళవద్దా ఈ రాత్రి. తెల్లని వాడు రక్తవర్ణుడు అయ్యావు. అవును నాయన, సంఘ సేవకులను సంఘ పెద్దలను స్త్రీల సమాజం వారిని అయ్యా ఈ రాత్రి ఏలియా దేవుడా ఈ ప్రజలు కావాలని అడుగుతున్నారయ్యా. ఈ చెల్లికి తమ్ముడికి అన్నకు శబ్దయంత్రము ద్వారా ఎంతమంది ఇంటి దగ్గర ఉండి నీ వాక్యాన్ని వింటున్నారో మారు మనస్సు కావాలి, బేతేలు అనుభవం రావాలి అయ్యా, ఎరుకో అనుభవం రావాలి నాయన, యోర్దాను అనుభవానికి రావాలి. అలా ఈ ప్రజలు తీర్మానం చేసుకున్న నీ బిడ్డల్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను. అలాగా నమ్మకముగా దేవునికి, వాక్యానికి, సంఘానికి, సేవకునికి చనిపోయేంత వరకు విధేయత కలిగి ఉందురుగాక. కృపలో ఈ పరిచర్యని, దాసుని కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్య సమస్తాన్ని దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి దీవెన ఆశీర్వాదాలతో నింపమని జరగనైన కార్యక్రమం నీ దాసులకు అప్పచెప్తూ ఉండగా సమస్తం మీరుండి జరిగించమని యేసు పరిశుద్ధ గణ నామమును బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తూ నాము తండ్రి. ఆమేన్.